ఇప్పుడు నోట్ల మన్ను వస్తాడు వచ్చిండు కదా, నోట్ల మన్ను వస్తాడు వస్తే మరి మేము ఎట్లా బతుకు? ఆయన పిల్లం పిల్లలు ఇవి ఈ పని చేయమని చేస్తాడేమో. ఈ నోట్ల మన్ను ఈడు ఎట్లకెళ్ళి వచ్చిండో ఏమో మాకు నోట్ల దుంబయ్య. ఏం చేస్తుండ్రు? రైతు బంధు వేస్తుండా? ఏమేస్తుండు? రైతు బంధు వేస్తుండా? రావట్లేదు. ఏడొచ్చినాయి, కొంతమందికి వేసిండు, కొంతమందికి అలా చుట్టాలా వాళ్ళకి వేసిండు. అలా పిల్లం బంధులా, అయ్యే బంధులా, అమ్మ బంధులా వాళ్ళకి వేసిండు. భరోసా కొంతమందికి భరోసా. భరోసా ఏం భరోసా ఉంది? ఏమన్నా భరోసా ఉందా? రైతు భరోసా వస్తుందా? ఏది లేదు, రైతు భరోసా లేదు, ఏది లేదు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లుంది? ఏం ఎట్లుంది? మంచిగా ఉందా? ఏమన్నా ఉన్న పంట భూములే పోతున్నాయి, ఇంకేడ మంచిగుందామా? మంచిగుందా అంటావు? పంట భూములు పోయినాక సంవత్సరం అయింది కదా, మంచిగానే ఉంది అంటున్నారు కదా. మొత్తం ఏం మంచిగా లేదు. మంచిగా ఇగో ఈడ ఎకరా భూమి తీసుకొని ఆడ మాది పొలం పోయిందిగా, ఆ పొలంలో ఎకరా భూమి పట చేయమని నెట్టుకో ఎకరా, మాకు నలుగురికి 4 ఎకరాలు మళ్ళీ వేస్తాం ఓటు. నెత్తుకో ఎకరా మళ్ళీ చేయమని ఆడ పట చేయమాను. ఇప్పుడు ఆడ గైరాన్ పొలం గుంజుకుండు కదా, 2 బోర్లు ఉన్నాయి, అన్ని కూరగాయ పంటలు అన్ని వండేది, ఆడ వడ్లు వండేది. ఇప్పుడు అదే ఆడ ఎకరా భూమి చేయమాను, మంచికో ఎకరా 4 ఎకరాలు చేయమాను, ఆడనే పట చేయమాను, ఇది ఇస్తాం, ఎకరిస్తాం. ఇయ్యమంటలే, ఇదే మాట మీద ఉంటా. మళ్ళీ గెలిచినాక ఓ మాట, గెలవక ముందు కో మాట కాదు, ఇదే మాట మీద ఉంటా. ఆడ పట చేయమని బొచ్చ నీళ్ళు ఆడ. మేము ఏడ్చుకుంటా వచ్చినాము, బర్రది ఇట్లా గుడిసె లెక్కుంటే ఏడ్చుకుంటా ఉన్నాము. ఎన్ని రోజులు తినలేము, మనసులం కాలే. ఇప్పుడు రోడ్డు పోతుంది అంటే మా ఆయన చూడు చచ్చిపోతాట అయ్యిండు. ఇప్పుడు పరిస్థితి ఏంది ఆయనది? ఒకవేళ చచ్చిపోయినా కానీ ఇప్పుడు భూమి తీసుకుంటాడు నువ్వు సస్తమానే అని. మీ పెళ్ళం పిల్లలు ఈ కష్టాలు పడతారా? ఆయన పెళ్ళం పిల్లలు పడతారా ఈ కష్టం? షెడ్ కాడికి వీడికి నడుచుకుంటూ వస్తారా వాళ్ళు? రారు కదమ్మా. మళ్ళీ పరిస్థితి చూడాలి వాళ్ళది కూడా, వ్యవసాయ పొలది.